ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం ఓబద్యా గ్రంథం 5 నుండి 9 వచనం వరకు జాగ్రత్తగా వినండి. చోరులే గాని రాత్రి కన్నము వేసేవారే గాని నీ మీదికి వచ్చిన ఎడల తమకు కావలసినంత మట్టుకు దోచుకుంటారు గదా. ద్రాక్ష పండ్లను ఏరేవారు నీ వద్దకు వచ్చిన ఎడల పరిగెనేరుకునే వారికి కొంత ఉండనిస్తారు గదా. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. ఏశావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడుతుంది. వారు దాచిపెట్టిన ధనమంతా పట్టబడుతుంది. నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేస్తారు. నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి బలాత్కారం చేస్తారు. వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరి ఒడ్డుతారు. ఎదోముకు వివేచన లేకపోయింది. ఆ దినమందు ఏశావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఎదోములో నుండి జ్ఞానులను నాశనం చేస్తాను. ఇదే యెహోవా వాక్కు. తేమాను బలాఢ్యులు విస్మయం పొందుతారు. అందువలన ఏశావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమవుతారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? గత పాఠంలో మనం ఏశావును గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాము. దేవుడన్నాడు, నీకు శిక్ష విధించాను. అన్యజనములలో నీవు అల్పిష్టమైన జాతివి. నీవు బహుగా తృణీకరించబడతావు. ఒకప్పుడు గొప్ప జాతి ఇప్పుడు అధోగతికి పడిపోయింది. హృదయ గర్వం చేత నీవు మోసపోయావు. ఆత్మవంచన చేసుకున్నావు. నన్ను ఎవడూ ఏమీ చెయ్యలేడని బీరాలు పలికావు. అవును, దేవుడు ఎదోమును దాని గర్వాన్ని బట్టే అసహ్యించుకున్నాడు. గర్వం దేవుని దృష్టిలో నీచాతి నీచమైన దుర్గుణం. అది దేవునికి గిట్టదు. మనుకోవచ్చు, గర్వమే గదా, అది పెద్ద సమస్యేమీ కాదు. కాని దేవుని దృష్టిలో అది గర్హనీయమైన పాపం. తాగుబోత్తనం కంటే గర్వం మరీ పాడుది. పాపాలలోకెల్లా గొప్ప పాపం గర్వం. దేవుడు గర్వాన్ని ద్వేషిస్తాడు. గర్వమనేది ఎదోమును తినేసే కొరుకుడు పుండు. వారి గర్వాన్ని బట్టి నేను ఎదోమును ద్వేషిస్తున్నాను అంటున్నాడు దేవుడు. సామెతలు 6వ అధ్యాయం 16 నుండి 19 వచనం వరకు జాబితాను గమనించండి. దేవునికి అసహ్యమైనవి, హేయమైనవి 7 ఉన్నాయి. 1 అహంకార దృష్టి, 2 కల్లలాడే నాలుక, 3 నిరపరాధులను చంపే చేతులు, 4 దుర్యోచనలు యోచించే హృదయం, 5 కీడు చేయడానికి త్వరపడి పరుగులెత్తే పాదాలు, 6 లేని వాటిని పలికే అబద్ధ సాక్షి, 7 అన్నదమ్ములలో జగడాలు పుట్టించేవాడు. ఈ 7 మొట్టమొదటిది అహంకార దృష్టి. గర్వం ఎంత చెడ్డదో గుర్తించండి. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. దీనులకు తన కృప అనుగ్రహిస్తాడు. సామెతలు 8వ అధ్యాయం 13వ వచనం, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం చెడుతనాన్ని అసహ్యించుకోవడమే. గర్వము, అహంకారము, దుర్మార్గము, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. 1 యోహాను 2వ అధ్యాయం 16వ వచనం, జీవపు డంబము తండ్రి పోలిక కాదు. ఇది ఎక్కడి నుండి వచ్చింది? సైతాను నుండి, అపవాది నుండి ఇది కలిగింది. కొందరికి తమ వినయాన్ని చూచుకొని గర్వం. ఇది మరీ విడ్డూరం. రక్షించబడిన బిడ్డలు
దేవునికి మహిమ కలిగేలా జీవిస్తారు. వారిలో గర్వానికి తావుండదు. ఫిలిప్పీ పత్రిక 2:5 క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి. యేసు యొక్క దీన మనస్కతను మనం మనస్కరించాలి. ఆయనకు నమస్కరించాలి. మత్తయి సువార్త 11:29 నా వద్ద సాత్వికము దీన మనస్సు నేర్చుకోండి అంటున్నాడు ప్రభు. గర్వం లూసిఫరు పాపం. యెషయా గ్రంథం 14:13-14 లూసిఫరు అనుకున్నాడు, నేను ఆకాశానికి ఎక్కిపోతాను, దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనమును హెచ్చిస్తాను, ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద కూర్చుంటాను, మేఘమండలం మీదికెక్కుతాను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుంటాను. నెబుకద్నెజరుకు పిచ్చి రెచ్చిపోవడానికి కారణం అతని గర్వమే. దానియేలు గ్రంథం 4:30 నెబుకద్నెజరు అనుకున్నాడు, బబులోను అనే ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచడానికి నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా? అప్పుడు నెబుకద్నెజరుకు ఏమి సంభవించింది? రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చింది. ఏదనగా, రాజైన నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ వద్ద నుండి తొలగిపోయింది. తమ వద్ద నుండి మనుష్యులు నిన్ను తరుముతారు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేస్తూ పశువుల వలె గడ్డి మేస్తావు. నెబుకద్నెజరు మానసిక వికలాంగుడైపోయాడు. గర్వంతో తనను తాను మనిషి హెచ్చించుకున్నప్పుడు అతడు నైతికంగా ఆధ్యాత్మికంగా అణగారిపోతాడు. గర్వం దేవుణ్ణి ధిక్కరించేటంత వరకు నిన్ను తెస్తుంది. ఏశావు తన జ్యేష్ఠత్వానికి ఉన్న విలువలను కాలరాచాడు. అందుకే ఎదోము జాతి అలా పతనమైపోయింది. అది తన తండ్రి అయిన ఇస్సాకు ఇల్లు. తినడానికి ఆహారం సమృద్ధిగా ఉంది. అయినా పట్టెడన్నం కోసం అమ్ముడుపోయాడు ఏశావు. అతనికి ఆధ్యాత్మిక విలువలు చిక్కుడుకాయ కూరంత కూడా చెయ్యవనిపించింది. ఏశావు తిరస్కరించింది దేవుణ్ణి. ఒక జాతిగా ఎదోము నాకు దేవుడితో నిమిత్తమేమిటి అనేటంత వరకు వచ్చింది. పర్వతాల మీద కొండ సందులలో ఉన్న ఎదోము, నిన్ను పడదోస్తాను, జాగ్రత్త. పెట్రా పట్టణం నీ రాజధాని. మీరు కృత్రిమ క్షేమ భావనలో ఉన్నారు. మీకు దేవునితో సరైన సంబంధం లేదు. దేవుని ప్రభుత్వానికి మీరు వెలుపల ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారా? మీకు శిక్ష తప్పదు. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము ఏర్పరుచుకున్నావు గదూ. ఎదోము ఏశావు అవతారమే. ఏశావు మానవ పశువు. అతనిది పశు ప్రవృత్తి. మనిషి జంతువులో నుండి ఎదగలేదు. మానవత నుండి పశువు స్థాయికి దిగిపోయాడు. మనిషి తన మనుష్య ప్రవృత్తి నుండి పాశవిక ప్రవృత్తికి దిగజారాడు. మనిషి జంతువు నుండి పరిణామం చెందటం కాదు, మనిషి తన మానవ స్థాయి నుండి పశువు స్థాయికి దిగజారడం. ఈ రోజున ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. మనిషికి జీవిత గమ్యమేదో తెలియకుండా పోయింది. పశుతుల్యుడై మానవుడు మానవీయ విలువలను మంట కలుపుతున్నాడు. మానవ జీవితంలోని ఆధ్యాత్మిక విలువల నెరుగనివాడు జీవితానికే అయోగ్యుడు, జీవనానికి అప్రయోజకుడు, జీవానికి అన్యుడు. ఎదోమీయుల సంగతే చూడండి. చూడటానికి అందమైన మనుషులే కాని వారి బతుకు పశువుల కంటే కనాకష్టం. దేవుడు వారి కోసం ఉద్దేశించిన ఉన్నత పదవి నుండి ఆహార నిద్రాదులకే పరిమితమైన భయభ్రాంతమైన కామ వికార స్వభావులైపోతున్నారు. పశువులే నయం. పశువు తాగి వచ్చి భార్యాబిడ్డలను కొడుతుందా? పశువు అహంకారంతో పదవీ వ్యామోహంతో హత్యా రాజకీయాలకు పాల్పడుతుందా? పశువు అబద్ధాలు చెప్పి మోసగిస్తుందా? ఇవన్నీ చేసేవాడు పశుతుల్యుడైన మనిషి.
పశువు దేవుడికి ఎదురు తిరుగుతుందా? ఆత్మ ఉండి కూడా అది లేని పశువే నయమనిపించేలా మనిషి బతుకుతున్నాడు. ఇదే ఎదోముపై దేవుని తీర్పు. ఎవడో ఒక తాగుబోతు బాగా తాగి మురికి గుంటలో పడిపోయాడట. అందులో అంతకు ముందే ఒక పంది ఉంది. తాగిన మైకంలో ఆ మనిషి పంది పక్కనే పడి ఉన్నాడు. దారిని పోయేవారు, అడుగో తాగుబోతు, అతని వాలకం అతని సహవాసాన్ని బట్టి తెలుస్తోంది అంటున్నారు. పంది ఆ మాటలు విని చీచీ, వీడా నా నేస్తం అంటూ అక్కడ్నుంచి లేచిపోయిందిట. అదీ కథ. మానవుడు ఎంత మేధావి అయినా కావచ్చు, కాని పడిపోవటం మొదలైతే వాడు పశువు కంటే నీచమైన స్థితికి దిగజారిపోగలడు. 5వ వచనం. ఎదోము, నీవెంతగానో చెడిపోయావు. నిన్ను పూర్తిగా ధ్వంసం చేస్తాను. దోచుకునేవాడైనా కొన్ని వదిలి వెడతాడేమో, పరిగ ఏరేవారు కొంత విడిచిపెడితే పెడతారేమో, నేను మాత్రం ఒక్కరూ మిగలకుండా జాతిని అంతం అందిస్తాను. 6వ వచనం. ఏశావు సంతతి వారి సొమ్ము నేను సోదా చేస్తాను, తనిఖీ చేస్తాను. ఏశావును దేవుడు సూక్ష్మదర్శిని గుండా చూస్తున్నాడు. దేవుని వాక్యమే ఈ రోజున మనకు సూక్ష్మదర్శిని. ఓబద్యా దీర్ఘదర్శి. దేవుడంటున్నాడు, నేను ఏశావును ద్వేషిస్తున్నాను. ఏశావంటే నాకు అసహ్యం. అతని గర్వాన్ని నేను చీదరించుకుంటున్నాను. నేను లేకుండానే గొప్పవాణ్ణవుతాననుకుంటున్నాడు. ఎదోముకు ఎంత గీర! జీవపు డంబం దేవుని దృష్టిలో శిక్షార్హమైన ఆధ్యాత్మిక నేరం. ఆదికాండంలో ఏశావు సంగతి మనకు పూర్తిగా అర్థం కాలేదు. అది ఓబద్యా గ్రంథంలో తేటగా చూపబడింది. ఏశావు యాకోబుకు తన జ్యేష్ఠత్వాన్ని ఎందుకు అమ్మజూపాడో ఇక్కడ ఓబద్యా ప్రవచనంలో మనకు బోధపడుతోంది. జ్యేష్ఠత్వం అంటే ఆ కుటుంబానికి అది యాజకత్వం. జ్యేష్ఠత్వం ఆధ్యాత్మిక పదోన్నతి. దీన్ని ఎంత చౌక బేరానికి అమ్మాడు ఏశావు. ఒక మురికి పంది స్థాయికి దిగజారిపోయాడు ఏశావు. 7వ వచనం. నీతో సంధి చేసుకునేవారుండరు, నీతో సమాధానపడేవారు అసలే ఉండరు. నీవు పెట్టిన అన్నం తిన్నవారే నీ ఇంటికి కన్నం వేస్తారు, నిన్ను ఉరితీస్తారు. పెట్రా అనే కొండ పట్టణంలో ఉన్న ఎదోమును ఎవరూ పట్టించుకోరు, ఎవరూ అతనితో సఖ్యం చెయ్యరు. అయితే నెబుకద్నెజరు ముట్టడికి పెట్రా లొంగిపోయింది. ఇశ్రాయేలీయులను శిక్షించడానికి నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడించినట్లు ఆ నెబుకద్నెజరే ఇప్పుడు ఎదోముపై దండెత్తి వచ్చాడు. ఎదోము ఏశావు సంతతి, ఇశ్రాయేలీయులు యాకోబు సంతతి. 8వ వచనం. ఎదోముకు వివేచన లేదు. ఎదోములోని జ్ఞానులందరూ నాశనమైపోతారు. ఆ దినమందు ఏశావు పర్వత సీమలో వివేచన అనేది ఉండదు. వారి తెలివి మరీ విపరీతమైంది. ఎదోము మూఢనమ్మకాల పుట్ట. వారిది యుక్తాయుక్త వివేచన కాదు, చీకటిలో ఉన్న వారి వివేచన గుడ్డితనమే. గుడ్డివాడు చీకటిలో నల్లపిల్లిని వెతికినట్లే పెట్రా పట్టణం అన్య సాంప్రదాయాలకు పుట్టినిల్లు. ఎన్నెన్నో ధ్వజస్తంభాలు, నరబలులు అర్పిస్తారు. ఎదోములో వేదాంత జ్ఞానముంది. యోబు స్నేహితుడైన ఎలీఫజు తేమానీయుడే. యిర్మీయా 49వ అధ్యాయం 7వ వచనం. సైన్యములకధిపతి అయిన యెహోవా ఎదోమును గూర్చి ఈలాగు సెలవిస్తున్నాడు. తేమానులో జ్ఞానమిక ఏమీ లేదా? వివేకులకు ఇక ఆలోచన లేదా? వారి జ్ఞానము వ్యర్థమైందా? వారి జ్ఞానులలో ఒక్కరూ మిగలకుండా వారిని హతం చేస్తాను అంటున్నాడు దేవుడు. 9వ వచనం. తేమాను, నీ బలాఢ్యులు విస్మయమొందుతారు. పర్వత నివాసులందరూ హతమైపోతారు, నిర్మూలమవుతారు. తేమాను అనే వ్యక్తి ఏశావుకు మనుమడు. అతని పేరే ఆ పట్టణానికి పెట్టబడింది. ఎదోముకు దక్షిణాన ఈ పట్టణం ఉంది. తేమానీయులు గొప్ప ధైర్యశాలురు. సోదరీ సోదరులారా, గమనించండి. ఓబద్యా ప్రవచనాలు ఎదోము నాశనాన్ని గురించి.
ప్రభువు దినాన్ని గురించిన ప్రవచనాలివి. ఇశ్రాయేలును బాధించినందుకు ఎదోముకు దేవుడు విధించిన శిక్ష. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను ఎదోమీయులు ద్వేషించారు, అవమానించారు. గనుక ఎదోము జాతిని దేవుడు నిర్మూలం చేయబోతున్నాడని ఓబద్యా ప్రవచించాడు, ప్రకటించాడు. ఇశ్రాయేలీయులకు ఈ రాజ్యం అప్పగించబడుతుంది. ఇది ఓబద్యా ప్రవచనం. ఈ సందర్భంలో అబ్రహామీయ నిబంధనను మనం గుర్తు చేసుకోవాలి. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు దేవుడన్నాడు, అబ్రహాము, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదముగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయి. శ్రోతలు, ఎదోము మీదికి శాపం ఎందుకు వచ్చిందో గుర్తించారా? ఇశ్రాయేలుకు ఎవరు విరోధులో వారు దేవునికి విరోధులవుతారనేది అబ్రహామీయ నిబంధన. ములుకోలకు ఎదురు తన్నే ఎద్దుకు గాయమై తీరుతుంది. ఎదోము గతి అలాగే ఉంది. ఓబద్యా పేరుకు అర్థమే యెహోవా సేవకుడు. ఎదోము యూదారాజ్యానికి చేసిన ద్రోహం ఇంతా అంతా కాదు అంటున్నాడు ప్రవక్త. ప్రభువు దినాన యూదా ప్రజలకు రక్ష, ఎదోమీయులకు శిక్ష. ఆమోసు, యిర్మీయా ప్రవచనాలు ఓబద్యా ప్రవచనాలకు సమానాంతరంగా ఉన్నాయి. ఎదోము రాజ్యంలో ఖనిజాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఇత్తడి, ఇనుము సమృద్ధిగా ఉన్నాయి. దక్షిణ ఎదోములో తేమాను పట్టణం ఉంది. ఎదోముకు గర్వభంగం కాక తప్పదు. ఎదోమీయులకు ఏశావు మూలపురుషుడు. ఏశావు యాకోబుకు సోదరుడే. అందుచేత ఇశ్రాయేలు, ఎదోము దాయాదులే. ఎదోము రాజ్యంలో జ్ఞానులుండేవారు. అయితే ఎదోము నాశనం ప్రవచించబడింది. గమనించాలి, ఎదోము స్నేహితులు కూడా సమయం వచ్చేసరికి నమ్మకద్రోహులై యథార్థత చూపక వారిని మోసగిస్తారు. ఈ విధంగా దేవుడు ఎదోము వారిని నాశనానికి అప్పగిస్తాడు. ఎదోములోని జ్ఞానుల వివేకమంతా ఇహలోక సంబంధమైనది. వారి జ్ఞానం వారిని గాని వారి దేశాన్ని గాని కాపాడజాలదు. రక్త సంబంధుల మధ్య ఈ విరోధం ఎంత తీవ్ర రూపం దాల్చిందో చూచారా? ఇలాంటి గృహఛిద్రాలు దేవునికి గిట్టవు. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఒకరు వచ్చి, మా అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలలో గొడవలు వచ్చాయి, మీరు రండి, పంచాయితీ తీర్చండి అంటే అందుకు ప్రభువు ఒప్పుకోలేదు. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, మానవుల రక్తం నీటి కంటే చిక్కనిది అంటారు గదా. గాని యేసు రక్తం మానవ రక్తం కంటే చిక్కనిది. ఆయన రక్తము యొక్క రసాయన శాస్త్రం మహాద్భుతం. అయితే ఓబద్యా గ్రంథంలో దేవుని నీతి న్యాయములు ప్రత్యక్షమవుతున్నాయి. ఎదోములాగే లోకములో ప్రతి జాతికి, ప్రతి దేశానికి తీర్పు దినం ఒకటి ఉంది అని మనము మరచిపోలేము. యేసు వచ్చేస్తున్నాడు, సిద్ధపడండి. మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు కృప, సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసము మనకు శాశ్వత కాలము తోడై ఉండునుగాక. ఆమేన్.